అగ్నిపర్వతం బద్దలవడంతోటి ప్రయాణికులు పరుగులు తీసినటువంటి ఘటన, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పారిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఐరోపాలోనే ఎత్తైనటువంటి ఒక పర్వతం, ఇటలీ సిసిలీలో అనే ప్రాంతంలో ఉన్నటువంటి మౌంట్ ఎట్నా అనేటువంటి ఒక పర్వతం పూర్తిగా అగ్నిపర్వతం బద్దలవడంతో సుమారు 4 మైళ్ళ వరకు దాని యొక్క పొగ వ్యాపించింది. 3300 మీటర్ల ఎత్తుండేటువంటి ఈ పర్వతంలో అనుకోకుండా సంభవించినటువంటి అగ్నిపర్వతం అక్కడే ఉన్నటువంటి పర్యాటకులని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా షాక్ గురి చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించేటువంటి పరిస్థితికి దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత భారీ స్థాయిలో ఆ అగ్నిపర్వతం బద్దలైపోయిందో, దాని తీవ్రత ఎంత ఉందో. వెంటనే అక్కడ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. అందరినీ మాస్కులు పెట్టుకోవాలి అంటూ కూడా, ఎందుకంటే దీని ప్రభావం కొద్ది రోజుల పాటు ఉంటుంది కాబట్టి అందరూ మాస్కులు పెట్టుకోవాలంటూ కూడా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా వారందరూ కూడా మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సో అగ్నిపర్వతం నుంచి వెలువడినటువంటి బూడిద దాదాపు 4 మైళ్ళ వరకు వ్యాపించింది. ఇంకెక్కువ దూరం వ్యాపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారికి ఎట్నా వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్రాణహాని లేదని కూడా తెలిపారు ప్రస్తుతానికైతే. బట్ అక్కడ కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలతో ఒక్కసారి అక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. సో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అనేది ఆఫ్రికా యురేషియన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసేటువంటి ప్రాంతాల్లో ఉండడంతో తరచుగా ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా అగ్ని ప్రమాదాలు అంతకుముందు కూడా జరిగాయి. ఇంత భారీ స్థాయిలో జరగడం అనేది ఇదే అరుదుగా అని చెప్పవచ్చు. అది కూడా అక్కడ పర్యాటకులు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ అగ్ని ప్రమాదం బద్దలవడం అనేది ఒకసారి వారి ఆందోళనకు గురి చేసింది. దాంతో ఏమవుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఏమవుతుందో అనే ఆందోళన కలిగింది. బట్ అందరూ సేఫ్గా అయితే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలో ట్రెండింగ్గా మారాయి.